దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన దేవుని వాగ్దానం అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆకాశమందును భూమి అందును అనేకమైనటువంటి నామములు ఉన్నాయి. దేవుళ్ళు దేవతలుగా పిలువబడ్డవారు అనేక మంది ఉన్నప్పటికీ మనకు ఒక్కడే దేవుడు, ఆయన ప్రభువైన యేసు అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, ఎన్నో నామాలు ఈ భూమి మీదకి వచ్చాయి, రక్షిస్తామని, కాపాడుతామని. కానీ ఏ నామములో కూడా రక్షణ కలగలేదు. పైగా రక్షిస్తాము అని చెప్పినటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో మనుషులను భక్షించినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, యేసు నామములో తప్ప మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున ఎన్నో నామాల వెంట ఒకప్పుడు మనం తిరిగినటువంటి వారమే. సమాధానం కావాలని, ప్రేమలో వర్ధిల్లాలని, ఆరోగ్యంగా అభివృద్ధిపరచబడాలని ఎన్నో నామాల వెంట మనం పరిగెత్తాం. ప్రయోజనం లేదు. కానీ ఒక నామం ఉంది, ఆ నామాన్ని తెలుసుకున్నాం కనుక ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, రక్షణ క్రీస్తు ద్వారా తప్ప మరి ఏ నామములో మనకు దొరకదు. అందుకే అన్ని నామముల కన్నా పైనామము అని యేసయ్య నామాన్ని గురించి బైబిల్ సెలవిస్తుంది. కనుక రక్షణ కలగకపోతే మనకు మోక్ష మార్గం లేదు. ఎందుకు మనం రక్షించబడాలనంటే, ఈ లోకము దాని ఆశలు సంపూర్ణంగా గతించిపోయే సమయం ఒకటి ఉంది. ఆ నశించిపోయే లోకములో మనము కాపాడబడాలంటే మనకు రక్షణ కావాలి. ఆ రక్షణ ఇవ్వటానికి 2024 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తను బలి అయిపోయాడు, ప్రాణం పెట్టాడు. మన విడుదల కొరకు, మన రక్షణ కొరకు, మనం స్వేచ్ఛగా ఆరాధిస్తూ బ్రతకటానికి ప్రభు తన ప్రాణం పెట్టాడు. ఈ రోజున అనేకమైన నామాలు రక్షిస్తానని వచ్చారు, కానీ ప్రాణం పెట్టి రక్షించిన వారు ఎవరూ లేరు. అందుకే ఇంత గొప్ప నామముగా, ఇది నిజమైన నామముగా, శక్తి కలిగిన నామముగా రుజువుపరుచుకోగలుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈ నశించిపోతున్న ఈ లోకములో రక్షించబడాలి అంటే క్రీస్తు దగ్గరికి నీవు రావాలి. ఆయన దగ్గరే నీకు రక్షణ. ఆయనని, ప్రభువైన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని నువ్వు నోటితో నొప్పుకొని నువ్వు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నిశ్చయంగా నీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, పరసంబంధమైనవి నువ్వు పొందుకోగలుగుతావు. అలాంటి ఉన్నతమైన భాగ్యం ఈ దినాన మనందరికీ కూడా ప్రభు అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.